ఆ హరి అనేటువంటి ఆయన ఏమన్నా అంటే భక్తులు ఎవరయ్యా ఎలా ఉండాలంటే చెప్తున్నాడు, సమస్త జీవుల యందు సమస్త ప్రాణుల యందు భగవద్భావాన్ని ఎవరైతే తలుచుకుంటాడో అటువంటి వాణ్ణి భాగవతోత్తముడుగా ఉండాలి. నామదేవుడిని ఒక మహానుభావుడు ఉన్నట్ట. ఆ నామదేవుడు ఏం చేస్తుండేవాడంటే ఇప్పుడు జపం చేసుకుంటే ఎవరన్నా పెడితే అక్కడ పలహారం పెట్టి పెడుతుండేవారు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున ఒక కుక్క వచ్చి ఆ రొట్టెలు కాస్త పట్టుకుపోతుంటే పాపం ఈయన కుక్క వెంట పడ్డాట. దేనికంటే ఆ పక్కన కూర కూడా పెట్టారన్నమాట, అది తీసుకుపోలేదు. అందుకోసమని స్వామి 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 ఆ రొట్టెలు తినకండి, ఈ కూర కూడా ఉంది తినండి దాని వెంట పరిగెట్టాట. అంటే దాని యందు కూడా భగవద్భావం చూసుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఈ రకంగా వచ్చి పట్టుకుపోతున్నాడులే, ఆయనకి మొత్తం ఇచ్చేసేయాలి కదా అనుకున్నాడు తప్ప ఆయన భగవంతుని కంటే ఇతరంగా చూడలా. అలాంటప్పుడు పరమాత్మ అందులోనే ప్రవేశించుంటాడు అనమాట. అది అందుకోసమని ఎప్పుడైతే సమస్తమైనటువంటి జీవుల యందు భగవద్భావాన్ని చూస్తాడో అట్టివాడు భాగవతోత్తముడు అనిపించుకుంటాడు.